హలో గాయ్స్, ఏంటని చూస్తున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ చిక్కుడుకాయ పాదు పెద్దగా ఉంది మా ఇంటికాడ. అయితే చిక్కుడుకాయలు ఎప్పుడు వచ్చినా సరే, పోయిన నెలలో వచ్చినప్పుడు కూడా మేము చిక్కుడుకాయలు అయితే తీసుకెళ్ళామన్నమాట. అప్పుడు నేనైతే వీడియో చేయలేదు. చిక్కుడుకాయలు వచ్చినాయి అని మా అమ్మ కోస్తుంది, నేనేం వీడియో తీస్తున్నాను. చిక్కుడుకాయలు అయితే చక్కగా గింజ పట్టేసి చాలా చాలా బాగున్నాయండి. నాటుకాయలు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా అమ్మ ఇలా నైట్ కూడా మాకు చిక్కుడుకాయ కూర వండి పెట్టింది అనమాట. చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడ్డానికి కూడా చాలా పెద్దగా, చాలా గింజ కూడా చాలా బాగుంది. అయితే ప్రతి ఇయర్ కూడా మాకు చాలా 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 కాయలు ఇస్తుందండి. నాకే కానీ మా చెల్లికే కానీ ఇంకా చాలామందికి కూడా పెడుతూ ఉంటుంది అమ్మ. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటుంది. తను ఒక్కతే కదా వండుకోపోయినా వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. చాలా కాయలు కాస్తాయండి. మేమే ఇప్పుడు ఒక కేజీ పైనే కోసినట్టున్నాము. ఇంకా ఉన్నాయి. మేము ఇప్పుడు ఈరోజు సగమే కోసాము. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని కోసాను అనేది. ఇంకా మరలా ఇంకా కొంచెం ఎక్కువ కోస్తాను. ఇప్పుడు కోసినంత మట్టుకు చూపిస్తాను. చాలా కాయ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు బయట ఇలాంటివి దొరకడం చాలా కష్టం. దొరికినా చాలా రేట్ చెప్తున్నారు కదా చిక్కుడుకాయ. అసలు ఇంత గింజ ఉంది అంటే, అసలు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు చిక్కుడుకాయ కూర అంటే. అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను చిక్కుడుకాయని అసలు మిస్ అవును. ఇంకా మీకు చూపిస్తాను. ఇంకా కోస్తాను కదా, ఇంకెన్ని వచ్చాయి అనేది నేను మీకు నెక్స్ట్ ఇంకా మరొక వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇలాంటి చెట్లు ఉంటే కనుక మీరు వీడియో తీసి పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి